ఆచి చికెన్ మసాలా. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. మే నెల చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే సూచించినట్లు సమాచారం. మోదీ 2024 జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లలో పదవులు నిర్వహించిన మంత్రుల పనితీరుపై మోదీ ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. అంతేకాక ఈసారి యువ నేతలకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అదిష. కేంద్ర మంత్రి మండలి విస్తరణ మరొకసారి ఉండబోతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడుతున్నాయి. సో ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి కొన్ని ఖాళీలు ఉన్నాయి. దాన్ని పూరించడంతో పాటుగా భర్తీ చేయడంతో పాటు కొంతమంది మంత్రులకు పార్టీ బాధ్యతలు అంటే బీజేపీలో సంబంధించి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జులుగా పార్టీ బలోపేతానికి సంబంధించి సీనియర్ నాయకులను మంత్రివర్గాన్ని తప్పించి వాళ్ళకు ఆయా రాష్ట్రాలకు బాధ్యులుగా అవకాశం కల్పించాలని యోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం బీజేపీకి కాకుండా ఎన్డీఏ సంబంధించి మొత్తంగా కూడా మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. తన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఆయా పార్టీల నేతలతో ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. మంత్రివర్గంలో కొంత మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాం. సో కొందరి పనితీరును బేరీ చేసుకుని వారిని పార్టీ పరంగా మరొకసారి భవిష్యత్తులో జరగబోయే వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం కాబోతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మరింత మొత్తం ఎన్డీఏను బలోపేతం చేయాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు నిర్ణయాలు ఉండబోతున్నాయి. మంత్రివర్గం సంబంధించి కొంత ఆ మార్పులు చేర్పులు చేయాలని, కొత్త వారికి అవకాశం కల్పించాలని మోడీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంత మహిళలకు అదేవిధంగా యువతకు అవకాశం కల్పిస్తే మొత్తంగా మంచి సంకేతాలు వెళ్తాయి. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు నుంచి మహిళల నుంచి, యువత నుంచి కొంత మనకు సానుకూలంగా ఓటు బ్యాంకు లభించే అవకాశం ఉంటుందనే ఆలోచన కోరుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణలో హైదరాబాద్ పర్యటన కోసం హైదరాబాద్ లో అత్యంత కీలక భాగస్వాములు అయినటువంటి ఎన్డీఏలో జనసేన, టీడీపీతో అయినటువంటి అధినేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మోడీ చాలా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ అంశాలు ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. సో జనసేనకు, టీడీపీకి మంత్రివర్గంలో ఈ భర్తీ ఏదైతే మంత్రివర్గంలో మరొకసారి పునర్వ్యవస్థీకరిస్తున్న భాగంగా అవకాశం దొరకవచ్చు. సో దీని నేపథ్యంలోనే మొన్న మోడీ కూడా చంద్రబాబుతో గంట తరబడి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో అనేక మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఇదే సందర్భంలో బీహార్ లో ప్రభుత్వం మారింది. నితిన్ సంబంధించి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో అతను రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చారు కాబట్టి మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో నితీష్ కుమార్ కూడా అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలకు కొన్నింటి అవకాశాలు కొన్నింటిని తీసివేసి సో మొత్తం బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. సో మోడీ రెండో వారంలో విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటారు. సో 15వ తేదీ నుంచి 20 వరకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. సో వచ్చిన తర్వాత ఏ క్షణంలోనైనా మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు అనేది పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంకేతాలు ఎన్డీఏ సంబంధించిన భాగస్వామ్య కూటమి పార్టీలకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ వస్తే కొంత మంత్రివర్గంలోని మార్పులు చేర్పులతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో వారికి కూడా కొంత మార్చే అవకాశం కనపడుతూ ఉంది. సో అత్యంత కీలకమైనటువంటి శాఖలను కూడా కొంతమంది సమర్థవంతమైన యువ నాయకత్వానికి అప్పగించాలని ఆలోచనలో మోడీ, అమిత్ షా ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ ఈరోజు కేబినెట్ భేటీ ఉండబోతుంది. కేబినెట్ భేటీలో కూడా ఇదే అంశాన్ని మోడీ స్థాయిగా చెప్పే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్డీఏకి సంబంధించినటువంటి పక్షాల భేటీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏ పక్షాల భేటీలో ఈ విషయం చర్చించి ఫైనల్ గా ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ, కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన చర్చించిన తర్వాత కుదిరేనే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అత్యంత ఆసక్తికర అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ, అదేవిధంగా తెలంగాణ నుంచి
ఎట్లా ఏదైనా మార్పులు చేర్పులు ఏవో ఉండబోతాయి, ఎవరికి చోటు తక్కువ ఉన్న వారిలో ఎవరినైనా పక్కన పెడతారా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవబోతోంది. ఈ నేపథ్యంలో మరొకసారి మంత్రివర్గం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేయడంతో పాటు కొంత మార్పు చేర్పు చేసి కొత్త వారికి యాక్టివ్ గా ఉన్నటువంటి యువతకు మహిళలకు, ఎందుకంటే ఇటీవల కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించి కొంత ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అది బిల్లు వేగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు మరింత ఏదో రకంగా మద్దతు ఇవ్వాలని, లేకుండా మహిళల విషయంలో చాలా పూర్తి స్థాయిలో ఎన్డీఏ మహిళలకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటుంది, భరోసాగా ఉంటుంది అనే ఒక విషయాన్ని చాటి చెప్పాలంటే మరికొంతమంది మహిళలకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఒక యోచనలో మోడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరికైనా మహిళలకు అవకాశం దక్కుందా కూడా ఆలోచించాలి. సో అత్యంత కీలకంగా కాబోతోంది. మరి నిజంగా మోడీ ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది, కేంద్ర మంత్రి విస్తరణ ఎప్పుడు ఉండబోతోంది, ఉంటే ఎవరెవరికి అవకాశం దక్కుతుంది, ఏ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కబోతా ఉంది, తెలుగు రాష్ట్రాలకు ఏపీ తెలంగాణలో ఎవరికైనా మార్పు చేర్పులు ఉండబోతున్నాయా, మొత్తంగా ఉన్న వారిలో ఇప్పుడు ఉన్నటువంటి వారు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో కొంత ఏంటంటే ఇటీవల వివాదాస్పదమైన వారి ఉన్న దేశవ్యాప్తంగా వివాదాస్పద అంశాల్లో తలదూర్చిన వారు కావచ్చు, వివాదాస్పదంగా ఉన్న వారికి వివాదాస్పద వ్యాఖ్య చేసిన అట్లాంటి మంత్రులు ఎవరు ఉంటే వాటిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం కూడా లేకపోలేదు. సో మొత్తం ఓవరాల్ గా అయితే మంత్రివర్గ విస్తరణ పైన కొంత ఆసక్తిగా చర్చ జరుగుతోంది. మరి ఎవరెవరికి అవకాశం ఉంటుంది, ఎవరెవరికి ఎవరిని మంత్రివర్గం తప్పిస్తారనేది కూడా మనం వేచి చూడాలి. అల్టిమేట్ గా మే 4వ వారం, 4వ వారంలో దీనికి సంబంధించి ఈ నెల మేలో చివరి వారంలో కొంత కీలకమైన అప్డేట్ ఉండే అవకాశం ఉండొచ్చు అనేది ఆ కేంద్ర నుంచి అటు పైన ఢిల్లీ వద్ద చెప్తారు. సో అల్టిమేట్ గా చూడాలి. సో ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు చర్చలు కొనసాగుతా ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలోని ఆయా రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.